అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అట్టడుగు వర్గాల వారికి ఉచిత విద్య అందించనుంది. విద్యకు దూరంగా ఉన్న వర్గాల గిరిజన చెంచు కోయలతో పాటు ట్రాన్స్జెండర్ వికలాంగులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ భానుతో ధర్మానాయకత వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో జతిగిర కౌన్సిలర్లు సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజారాం, అదేవిధంగా సెంటర్ కోఆర్డినేటర్ జ్యోతి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సారస్వత విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం 58 ఆలేరు అధ్యయన కేంద్రాన్ని ఈరోజు ప్రిన్సిపల్ డాక్టర్ రాజారాం గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు ఆలేరు అంబేద్కర్ ఓపెన్ సిటీ కేంద్రానికి రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఈసారి అడ్మిషన్లు రాష్ట్ర స్థాయిలోనే మంచిగా అత్యధికంగా చేయాలని చెప్పి సంకల్పంతో అన్ని సెంటర్లు తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకించి సమాజంలో ఎక్కడో అట్టడుగున ఉండి ఇప్పటికీ విద్యకు ఆర్థికంగా సామాజికంగా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీలు, స్పెషల్ గా చెంచు కోయ వాళ్లకు ఉచిత విద్యను అందించడానికి మరి మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఉచిత విద్యను అందించడం కృషిలో భాగంగా వారికి గిరిజన ఆదివాసీ తరఫున చాలా మంది ఎక్కడ పోయినా కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే ఆదివాసీలో చెంచు కోయ కాకుండా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వీళ్ళకు కూడా ఉచిత విద్యను అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. మీకు తెలుసు, గౌరవ వైస్ ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్షిప్ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పదంలో అంబేద్కర్ యూనివర్సిటీ నడుస్తుందనే సంగతి మీకు అందరికీ తెలిసిన వాస్తవం. వారి అభివృద్ధి కూడా మనవంతు ఈ కేంద్రం కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ గారు, కౌన్సిలర్స్, మీడియా మిత్రులు ముఖ్యంగా అందరూ కలిసి మరి ఆలేరు సెంటర్ లో మినిమం 500 అడ్మిషన్ చేయాలని చెప్పి ఇందాక అందరు చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారని నేను భావిస్తున్నా. కాబట్టి